సభకు నమస్కారం. సరిగ్గా ఆలోచిస్తున్నామా, సరిగ్గా జీవిస్తున్నామా అనే ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఇది ఎందుకు దీనిపైన సమావేశం నిర్వహిస్తున్నారు అనే ఒక అనుమానం కూడా కొంతమందికి ఉంటుంది. ఎంత అనుమానం అంటే, నిన్న రాత్రి మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు వేరే దగ్గరికి రమ్మని. లేదురా, నేను ఇట్లా ప్రొద్దుటూరులో మీటింగ్కి వెళ్తున్నాను, నేనే మాట్లాడాల్సిందంటే దేనిపైన మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే సరిగ్గా ఆలోచిస్తున్నామా, సరిగ్గా జీవిస్తున్నామా అన్నాడు. దాంట్లో ఆలోచించడానికి ఏముందిరా, భార్య ఎట్లా చెప్తే అట్లా ఆలోచించాల్సిందే, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే కదా మనం. అంత సింపుల్ విషయాన్ని నువ్వు మాట్లాడేది ఏముంది అన్నాడు. అంటే వాడు నిజంగానే అన్నా కూడా ఇది ఒక జోక్ లాగానే మహిళలందరూ తీసుకోవాలి. మహిళలు, తల్లులు, భార్యలు, బిడ్డలు అందరు కలవాడి నేను, వాళ్ళ పట్ల పూర్తి గౌరవంతోనే ఉన్నా కూడా చూడండి, ఈ సరిగ్గా ఆలోచిస్తున్నామా, సరిగ్గా జీవిస్తున్నామా అనే టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు చూడండి, అసలు ఆలోచన అనేది మానవులకు మాత్రమే ప్రత్యేకమైంది. ఇది ఇతర ఏ జీవులకు కూడా లేనిది. అంటే బిగ్ బ్యాంగ్ అనేది జరిగి ఈ సమస్త విశ్వము ఏర్పడి ఇప్పటికీ 13 బిలియన్ సంవత్సరాలు అయింది. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు, రమారమి దాదాపుగా 450 కోట్ల సంవత్సరాలు అయిందంట. ఈ భూమి మీద జీవం ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు 400 కోట్ల సంవత్సరాలకు ముందు ఏర్పడినాయి. అంటే చిన్న చిన్న వైరస్లు, అమైనో యాసిడ్లు ఇట్లా మొదలైన జీవము పరిణామ క్రమంలో, బయాలజీ చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, రకరకాల స్టేజ్లు దాటుకుంటూ వచ్చి కేవలం 8 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడు హోమోసెపియన్స్ అనే ఒక వ్యక్తి ఉద్భవించినాడు. హోమోసెపియన్స్ అంతకుముందు హోమో ఎరెక్టస్ అంటే నిటారుగా నిలబడేవాడు. హోమోసెపియన్స్ అంటే ఆలోచించే మానవుడు, తెలివైన మానవుడు. అంటే మొత్తం ఈ పరిణామ క్రమంలో భూమి పుట్టిన 450 కోట్ల సంవత్సరాలు అనుకోవచ్చు దాదాపు ఇప్పటికీ. అంత పరిణామ క్రమం జరిగింది. దాశరథి గారు అంటారు, ఈ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో అంటాడు. అంటే చిన్న బ్యాక్టీరియా నుంచి వానపాములు, కప్పలు, చేపలు, డైనోసార్లు, ఇట్లా 400 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం తర్వాత కేవలం 8 లక్షల సంవత్సరాల వెనుక మాత్రమే మనిషికి ఆలోచన జ్ఞానం, మెదడు ఆలోచన జ్ఞానం అనేది వచ్చింది. మీరు గమనించండి, మనుషుల ముందున్న ఏ జీవికి కూడా మనుషులకు ఉన్నటువంటి ఆలోచన శక్తి లేదు. అంటే పరిణామ క్రమంలో మొత్తం మిగతా జంతుజాలాన్ని నుంచి మనిషిని వేరు చేసి మనిషిని అన్నిటిపైన నిలబెట్టింది మెదడు, అంటే ఆలోచన. అంటే ఈ ఆలోచన ద్వారానే మనిషి ప్రకృతిని అర్థం చేసుకోవడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, దీన్ని ఇంకా ఎట్లా మనం ఉన్నతంగా గడపచ్చు, ఎట్లా బెటర్గా గడపచ్చు అనేది మనిషికి అర్థం కావడం వల్లనే ఈరోజు మనిషి భూగోళం మీద మిగిలిన అన్ని జంతువుల మీద ఆధిపత్యం సంపాదించాడు. అంటే ఇది గొప్పతనం, మనిషి యొక్క గొప్పతనం, ఆలోచన యొక్క గొప్పతనం, మెదడు యొక్క గొప్పతనం. ఇది ఏ జీవికి ఈ సరాచర జగత్తులో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వజ్రాయుధం. ఇది ఆలోచన అనేది మనిషికి ఒక వజ్రాయుధం అనేది, వజ్రాయుధం లాంటిది. అయితే ఈ ఆయుధం అనేది ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఇది మనకు అనుకూలంగా దీన్ని మనం వాడుకోవచ్చు. చాలా సందర్భాల్లో దురదృష్టవశాత్తు ఇది మనకు వ్యతిరేకమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటుంది. అంటే నిజంగా ఇది ఒక వనరు. ఈ వనరుని మనం సరిగ్గా వాడుకుంటే అది మనకు బాగా ఉపయోగపడి మన జీవితం సంతోషంగా ఉండడానికి, ఇతరుల జీవితం సంతోషంగా ఉండడానికి, సమాజం సంతోషంగా ఉండడానికి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అదే వనరును మనం వ్యతిరేకంగా ఉపయోగించుకుంటే డిజాస్టర్లు జరుగుతాయి.
అందుకనే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఒక చిన్న ఇంకో చిన్న స్టోరీ చెప్తాను. అంటే మనుషుల ఆలోచన విధానాలు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అనేది. ఒక వ్యక్తి పరీక్షలో పాస్ అయితే ఫెయిల్ అయినారనుకోండి, కొంతమంది చూస్తుంటాం ఆత్మహత్యలు చేసుకోవడం. కొంతమంది అసలు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా చాలా విజయవంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యం ఏమాత్రం బాగలేకపోయినా వాళ్ళ జీవితాన్ని చాలా విజయవంతంగా చాలా బాగా నడుపుతుంటారు. కొంతమంది కృంగిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకే కష్టం చేసుకోవడం, ఇతరులకు కష్టం చేసుకోవడం చేస్తుంటారు. మా వైద్యశాస్త్రంలో ఒకటి చెప్తారు, ఏదైనా ఒక నొప్పి కలిగింది అనుకోండి, ఆ నొప్పి ఎంత ఉంది స్కేల్ అంటారు, వ్యాస్ స్కోర్ అంటారు. అంటే 0 నుంచి 10 వరకు. 0 అంటే ఏం నొప్పి లేదు, 10 అంటే చాలా విపరీతమైన నొప్పి, మధ్యలో ఉండేది రకరకాలుగా నొప్పులు. ఇట్లా ఆలోచన కూడా ఏదైనా ఒక విషయం పట్ల, డబ్బుల విషయం తీసుకోండి, కొంతమంది డబ్బులకు అసలు ఏమీ విలువ లేదనడము, కొంతమంది అసలు మొత్తం డబ్బులే జీవితం, డబ్బులు లేకపోతే ఏమీ లేదనుకోవడం. శృంగారం తీసుకుంటే కొంతమంది రామకృష్ణ పరమహంసల్లాగా బ్రహ్మచార్యము ఇవన్నీ తీసుకోవాలనడము, కొంతమంది రామ్ గోపాల్ వర్మ, ఇంకా కొంతమంది ఆ స్టేజ్ని కూడా దాటిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే ఏ ఆలోచనలో అయినా కానీ 0 నుంచి 10 వరకు ఈ స్కేల్ పైన మనం ఏ రకమైన ఆలోచన అయినా చేయొచ్చు. ఈ ఆలోచన అనేది మనకు ఇతరులకు సంతోషం కలిగించేటట్టు మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించాలంటే మనం ఏం చేయాలి అనేది. సరే, ఆలోచన అనేది ఏదైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలా, సత్యానికి దగ్గరగా ఉండాలా అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, ఏ శాస్త్రం చెప్పినా, ఏ మతం చెప్పినా, ఎన్ని రకాల ఆలోచన విధానాలున్నా ఎవరైనా కానీ ఒక మాటను మాత్రం ఎవరు కాదనలేదు, సత్యమేవ జయతే అనేది. ఇది మన పూర్వీకులు, మన సనాతన ధర్మం అనండి, ఏమన్నానండి మన పూర్వీకులు కూడా చెప్పిన మాటనే. కాబట్టి సత్యమేవ జయతే అనేదాన్ని ఎవ్వరు కాదనలేదు. అయితే ఈ సత్యం ఏమిటి అనే దానిపైన రకరకాల తత్వాలు, రకరకాల శాస్త్రాలు వెలువడినాయి. మానవ జీవితం, మానవుడు మన చరిత్రకు అందుతున్నప్పటి నుంచి మనం చూస్తే గ్రీకులో అరిస్టాటిలు, సోక్రటీసు, ప్లేటో, డెమోక్రటీసు, తర్వాత రోమన్ తత్వవేత్తలు మన వేదాలలో చెప్పింది, ఆ తర్వాత భగవద్గీతలు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, జైనులు చెప్పింది, తర్వాత హిందూ ధర్మంలో షడ్దర్శనాలు అంటారు. ఈ షడ్దర్శనాలు తర్వాత వచ్చిన శంకరాచార్యుడు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, సిక్కు మతము, తర్వాత భారతదేశంలోకి వచ్చిన ఇస్లాము తత్వశాస్త్రము, క్రిస్టియన్స్ తత్వశాస్త్రము, తర్వాత ఆధునికంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన సంఘ సంస్కరణలు, రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు లాంటివి చెప్పినవి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అంబేద్కరు, మహాత్మా గాంధీ, ఎన్ని రకరకాల ఆలోచనలు, అన్నీ ఒకటే ఆలోచనలు కాదు ఇవి. అంటే వేరే వేరే ఆలోచన విధానాలు ఉన్నాయి. తర్వాత వ్యక్తులు చెప్పినవి ఉన్నాయి, మతాలు చెప్పినవి ఉన్నాయి, కులాలు చెప్పినవి ఉన్నాయి, అన్ని రకరకాల ఈ ఆలోచన విధానాల్లో. కానీ అందరూ ఒప్పుకునేది ఏమంటే సత్యమేవ జయతే అనేది ఒకటి శాస్త్రము. మాది శాస్త్రంలోనే ఉంది అంటారు తప్ప శాస్త్రానికి వ్యతిరేకంగా మేము ఉన్నామనేది ఎవరు చెప్పరు. అన్నీ ఈ శాస్త్రాలన్నీ మాకు శాస్త్ర ప్రకారమే మేము ఉన్నాయంటాం తప్ప మేము శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది కూడా ఎవరు చెప్పరు. అంటే ఈ రెండు మాత్రం అందరికీ కన్ఫర్మ్. ఒకటి సత్యముని అందరూ అంగీకరించాల్సిందే అనేది ఒకటి, శాస్త్రం అందరూ అంగీకరించాల్సిందే అనేది ఒకటి. అయితే ఇప్పుడు అసలు శాస్త్రం అంటే ఏమిటి, సత్యం అనేది అంటే ఏమిటి? ఇప్పుడు వ్యక్తులు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. రకరకాల విషయాలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్తారు అంతే తప్ప అది నిజమా అబద్ధమా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు కానీ, ఏదైనా ఒక విషయం విన్నప్పుడు కానీ, ఏదైనా ఒక వ్యక్తి చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది వరకే మనకు పాస్ చేస్తారు. అయితే దాన్ని నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఉన్న ప్రమాణము, శాస్త్రీయ ప్రమాణం అనేది మనం అర్థం చేసుకుంటే గిన మనం ఏ విషయాన్నైనా జీవితంలో, అది పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, చిన్న చిన్న విషయాలు కావచ్చు, అది మనకు వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, వృత్తి జీవితంలో కానీ,
అన్ని విషయాల్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే సత్యం తెలుసుకుంటే అది ఉపయోగపడేది మనకే. ఇంకా ఫర్దర్గా చెప్పే ముందు నేను ఒక్క విషయం మాత్రం ఇక్కడ ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. సత్యము అనేది ఎవరైనా కానీ తెలుసుకోవాల్సిందే. సత్యాన్ని తెలుసుకున్న తరువాత దానికి అనుగుణంగా మనం వ్యవహరించడము లేదా రెస్పాండ్ కావడం అనేది అది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని రకరకాలుగా మనం రెస్పాండ్ కావచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనము ఒక రౌడీ అని మనం గుర్తించే ఒక సత్యాన్ని గుర్తించినాం అనుకోండి. రౌడీ అని గుర్తించినాక నువ్వు దాన్ని నీకు అనుకూలంగా నీ వ్యవహారం ఉంటుంది. ఆ రౌడీతో నువ్వు రాజీ పడతావా, రాజకీయం చేస్తావా, తిరుగుబాటు చేస్తావా అనేది నీ ఇష్టం. అయితే రౌడీ అనేది మాత్రం నువ్వు గుర్తించాల్సిందే. గుర్తించకుండా నువ్వు అడ్డం పోయినావు అనుకో, దెబ్బలు తగిలేదు నీకే. అట్లే ఏ సత్యమైనా కూడా ఫస్ట్ సత్యాన్ని మాత్రం గుర్తించాల్సిందే. నువ్వు అబద్ధాన్ని ఒకటి గుర్తించి దాన్ని వ్యవహారం నడపాలనుకుంటే నష్టం నీకే జరుగుతుంది. పాముకు విషం ఉందా లేదా అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఫస్ట్ గుర్తిస్తే నువ్వు పాము నుంచి పారిపోతావా, పామును పట్టుకుంటావా, పామును చంపుతావా, లేదా పాము విషాన్ని తీసి దాని నుంచి మందులు చేసి అమ్ముకుంటావా అనేది నీ ఇష్టం. అంతే తప్ప పాముకు విషం ఉందా లేదా అనే సత్యాన్ని మాత్రం ఇది కాదనలేని సత్యం. దాంతో వ్యవహరించడం అనేది ఆ తర్వాత లౌక్యానికి సంబంధించిన విషయం అది. కాబట్టి నేను సవినయంగా అందరికీ మనవి చేసేది ఏమంటే, మనమందరం జీవితంలో ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ మనం సక్సెస్ఫుల్గా రాణించాలంటే మొట్టమొదటి అవసరము సత్యాన్ని గుర్తించడము. నేను సత్యాన్ని గుర్తించడము, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకుంటే గిన దానికి నష్టపోయేది ఎవరో ఉండరు, మనమే నష్టపోతారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా చరిత్రలో చెప్పినారు, ఇప్పుడు చెప్తున్నారు. ఒక వ్యక్తే నిన్న ఒకటి చెప్తాడు, పొద్దున్న ఒకటి చెప్తాడు, మధ్యాహ్నం ఒకటి చెప్తారు. ఈరోజు మనకు వీడియోలో రికార్డ్ అవుతున్నాయి కూడా తెలుస్తుంది. ఒక నాయకుడు పోయినసారి ఏం చెప్పినాడు, ఇప్పుడు ఏం సాక్ష్యాలతో సహా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు చెప్తూ ఉంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది గుర్తించడం ఎలా? మనం సరిగ్గా ఆలోచిస్తున్నామా, సరిగ్గా జీవిస్తున్నామా అనే దానికి మొట్టమొదటి మెట్టు అసలు సత్యాన్ని గుర్తించడం ఎలా అనేది. ఆ పని మనం కరెక్ట్గా చేస్తే దాంతో మనం వ్యవహరించే తీరు మన ఆసక్తులకు, మన ప్రాధాన్యతలకు అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. సరే, సత్యాన్ని ఎట్లా గుర్తిస్తారండి? సత్యాన్ని ఎట్లా గుర్తిస్తారు? మన క్లాస్లో టీచర్ చెప్తేనో, లేదా భగవద్గీతలో చెప్తేనో, బైబిల్లో చెప్తేనో, ఖురాన్లో చెప్తేనో, ఇంకో గ్రంథంలో చెప్తేనో రకరకాలుగా చెప్తూ ఉంటారు. లేకపోతే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఒక భాష ద్వారా ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కటి సత్యమా కాదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలంటే మనకున్న వనరులు ఏమున్నాయి మన దగ్గర? ఏ దాని గురించి అయినా ఒకటి విని అర్థం చేసుకొని సరిగ్గా అయినా కాదా అని అర్థం చేసుకోవడానికి మనకున్న వనరులు మన జ్ఞానేంద్రియాలే. మన జ్ఞానేంద్రియాలంటే మన కన్నులు, మన చెవులు, మన ముక్కులు, మన చర్మము. ఇవి పరిసరాల నుంచి కొన్ని సత్యాలని మనకు అందిస్తాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాం. ఈ జ్ఞానాన్ని తర్వాత దాని గురించి ఒక సహేతుకమైన ఆలోచన అనేది చేస్తాం. చూడండి, ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఇవి కూడా అన్ని జీవులకు సమానంగా లేవు. మానవులకు కలర్ విజన్ ఉంటుందండి, మనకు రంగురంగులన్నీ కనపడతాయి. లోయర్ యానిమల్స్కి ఇట్లాంటివి ఉండవు. అంటే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలకు అందేదే జ్ఞానమా, మిగిలిన అందని విషయాలు వాటి గురించి ఏందనేది కూడా ఒక చర్చ ఉంది. సరే, జ్ఞానేంద్రియాలు ద్వారా మనం పరిశీలించడం, తీసుకోవడం అనేది ఒకటైతే, కొన్ని జ్ఞానేంద్రియాలకు అందని వాటిని ఈ జ్ఞానేంద్రియాల శక్తిని బలోపేతం చేయడం ద్వారా లేదా ఇంప్రూవైజ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అప్పటికి కూడా అన్ని విషయాలు తెలుసుకోలేము. ఉదాహరణకు మైక్రోస్కోప్ అనేది ఉంది. ఈ బ్యాక్టీరియా ఇట్లాంటివి సూక్ష్మక్రిములు మన కళ్ళకు కనపడవు. ఎక్కడో ఆకాశంలో ఉన్న దూరంగా ఉన్న వస్తువులు మనకు కనపడవు. అట్లాంటి వాటిని చూడడానికి ఆధునిక శాస్త్రం, ఇది మన పురాతన మానవుడి దగ్గర కూడా ఈ సౌకర్యం లేదు. ఆధునిక మానవుడికి ఉన్న సౌకర్యము టెక్నాలజీని వాడుకొని మన జ్ఞానేంద్రియాలని బలోపేతం చేయడం అనేది. అంటే మైక్రోస్కోపో, టెలిస్కోపో, రేడియో స్పెక్ట్రోస్కోపో ఇట్లాంటి ఆధునికమైన పరికరాలను ఉపయోగించుకొని
మన జ్ఞానేంద్రియాలను బలోపేతం చేసుకోవడం ద్వారా కొంత జ్ఞానం నేర్చుకోవడం అనేది మనకున్న ఇంకొక సౌకర్యం. అట్లనే అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటారు. ఇప్పుడు కుక్కలు చూడండి, మన పోలీస్ కుక్కలు అనేవి ఒక మనిషి యొక్క వాసనను పట్టుకొని ఆ మనిషి ఎక్కడున్నాయని వెతుక్కుంటుంటారు. అడవుల్లో ఉండే చాలా జంతువులు కూడా తల్లి పిల్లలు తప్పిపోయినప్పుడు ఆ వాసనను బట్టే దాని పిల్ల ఏదనేది కనుక్కుంటుందని చెప్తారు. అంటే జ్ఞానేంద్రియాలకు మనం గుర్తించాల్సింది ఏంటంటే, మానవులకు ఉన్న జ్ఞానేంద్రియాల యొక్క శక్తి అనంతమైనది, పరిపూర్ణమైనది ఏం కాదు. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. అయితే జ్ఞానేంద్రియాల ద్వారా మనకు కొంత నాలెడ్జ్ వస్తూ ఉంది. జ్ఞానేంద్రియాలని బలోపేతం చేయడం ద్వారా ఇంకొంత నాలెడ్జ్ వస్తూ ఉంది. ఇంకొంత నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే, మనకు కార్యకారణ సంబంధం అంటారు. అంటే ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉందంటే ఎక్కడో ఒక దగ్గర రీజనింగ్తో మొదలయ్యి ఫలానా విధానంగా జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా ఉండొచ్చు అనే ఒక ఊహ అనేది చేసే శక్తి మనుషులకు ప్రత్యేకం. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఫలానా వ్యక్తికి మెదడు ఉందని నేను చెప్తాను. మెదడు ఉందని నువ్వు ఎట్లా చెప్తావా? మెదడు నీకు కనపడతా ఉందా, నీ కళ్ళకు కనపడుతుందా, చెవులకు కనపడుతుందా, నువ్వు ఎట్లా చెప్తున్నావు అనేది. అది ఎట్లా చెప్తాము? కానీ మెదడు ఉందనేది ఒక సత్యంగా మనం గుర్తిస్తున్నాం. ఇది నువ్వు జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించలా, జ్ఞానేంద్రియాలని బలోపేతం చేయడం ద్వారా గుర్తించడా? ఎలా గుర్తించినావు దీన్ని అంటే, మన పూర్వీకులు చాలా పరిశోధనలు చేసి, మాకు వైద్యశాస్త్రంలో మేము అనాటమీ చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు, అసలు ఈ అనాటమీ మానవ శరీరంలో ఏమున్నాయనే ఉత్సుకతను ఆపుకోలేక ఇంగ్లాండ్కి చెందిన కన్నింగ్హామ్స్ అనే వ్యక్తి అర్ధరాత్రి శ్మశానాలకు పోయి శవాలను తవ్వి అన్ని శరీరాలను కోసి ఏ నరం ఎక్కడుంది, ఏ రక్తనాళం ఎక్కడుంది, మెదడు ఎక్కడుంది, గుండె ఎక్కడుంది, ఎట్లా ఉంటుంది అనే పరిశోధనలు చేసి రాసినారు. అంటే ఇట్లా పరిశోధనలు చేసి ఒక శరీరం, 2 శరీరాలు, 3 శరీరాలు, 4 శరీరాలు, 100 శరీరాలను కోసి అన్నిట్లో మెదడు ఉంది, అన్ని మనుషుల్లో మెదడు ఉంది కాబట్టి నీలో కూడా మెదడు ఉంది అనేది ఒక సత్యంగా ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే జరిగిన పరిణామాలను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి, ఒక కార్యకారణ సంబంధాన్ని బట్టి సహేతుకమైన వివేకంతో కూడిన విశ్లేషణతో ఒక ఊహ ద్వారా ఒక సత్యాన్ని మనం గుర్తిస్తాం. ఇంతకు మించి మనకు వేరే మార్గం ఏమన్నా ఉందా అండి సత్యాన్ని గుర్తించడానికి? అయితే మనం గుర్తించలేనంత మాత్రాన కొన్ని విషయాలు లేవు అని చెప్పడం కూడా కొన్నిసార్లు వీలు కాదు మనకు. నేను ఈ మధ్య ఒకసారి సెల్ ఫోన్లో చూస్తూ ఉంటే ఒక వార్త కనపడింది నాకు. ఇప్పుడు మనుషులు కానీ జంతువులు కానీ మనం వాటిని ఏదైనా బాధ పెడితే అవి బాధపడము, ఏడ్చడము, గోల చేయడము చేస్తాయి. ఇట్లా మొక్కలను హింసిస్తే, అంటే మొక్కలకు నీళ్లు అందకుండా చేసి, మొక్కలను కట్ చేసి, వాటి వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకుండా చేస్తే మొక్కలు బాధపడవు అని మనం అనుకుంటుంటాం. కానీ ఈ మధ్య ఇజ్రాయెల్లో శాస్త్రవేత్తలు కనిపెట్టింది అంటే, మొక్కలు కూడా వాటిని హింసిస్తే, పైన చెప్పిన విధానాల ద్వారా హింసిస్తే అవి కూడా బాధపడుతున్నాయి. అవి బాధపడుతున్నాయి అనేది వీళ్ళు ఎట్లా కనుక్కున్నారంటే, ఆ బాధించినప్పుడంతా అవి ఒకటి మన చెవులకు అందని అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపిస్తున్నాయి. అవి చెట్టు చుట్టూ 1 మీటర్ దూరంలో ఉంది అనేది ఈ మధ్య 1 నెల క్రితం కనుక్కున్నారు. అంటే నెల ముందు వరకు ఈ మొక్కలు బాధపడుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మనకు ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం గుర్తిస్తాము. తర్వాత కార్యకారణ విశ్లేషణ, వివేకం ద్వారా, ఊహ ద్వారా కొంత జ్ఞానాన్ని మనం సంపాదిస్తాము. తర్వాత మన జ్ఞానేంద్రియాలకున్న పరిమితుల్ని, జ్ఞానేంద్రియాల ఎబిలిటీని పెంచినా కూడా అన్ని విషయాలు మనకు తెలుసుకోలేము అనే ఇంకొక సత్యాన్ని కూడా మనం గుర్తిస్తాం. ఇంతేనా? ఏ విషయాన్నైనా పరిశీలించడానికి ఫలానా వైద్యము పనిచేస్తుంది అని ఒక వ్యక్తి చెప్పినాడు అనుకోండి. కరోనాకు ఆనందయ్య మందు అనేది బాగా ప్రచారం జరిగింది. ఆనందయ్య మందు సరే, అది సత్యం తెలుసుకున్న వాడికి పనికొస్తుంది. ఆ మందు వాడితే మంచిదే, వాడకపోతే మంచిదే అనేది. సత్యం తెలుసుకోకపోతే నష్టపోయేది కూడా మనమే. మరి ఇప్పుడు ఆనందయ్య మందు పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పాలా, ఎట్లా చెప్పాలా? వైద్యశాస్త్రంలో దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం మేము. అంటే మేము వైద్యుడిని కాబట్టి నేను చెప్పేది, ఫలానా జబ్బుకు
ఒక వైద్యం పనిచేస్తుంది అనే దానికి రకరకాల పరిశోధనలు జరుగుతాయి. పరిశోధనలు జరిగి వాటి మీద ప్రయోగాలు జరిగి చాలామందిలో చేసిన తర్వాత ఇది పనికొస్తుంది అనే ఒక నిర్ధారణకు వస్తారు. అట్లాంటి నిర్ధారణకు వచ్చినప్పుడు దాన్ని ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. ఈ ఎవిడెన్స్ బేస్డ్ తీసుకున్న తర్వాతనే అది అమల్లోకి వస్తుంది, అంటే మనకు ఉపయోగపడేటట్లు. ఇప్పుడు వ్యాక్సిన్లు అనేవి అలా స్టడీ చేసి తీసుకొచ్చినట్టు రకరకాల జబ్బులకు వచ్చిన వ్యాక్సిన్లు కానీ మందులు కానీ. ఇప్పుడు ఆధునిక వైద్యంలో మేము ప్రతిరోజు వాడే మందు ఏదో ఎవడికో బుర్రలో దూచి ఇది మనకు పనికొస్తుంది మీరు వాడండి అని చెప్తే వాడేది కాదు. ఇది మొదట అందరిపైన కొంతమంది పైన పరిశోధనలు చేసి పనికొస్తున్నాయా లేదా అనేది మొత్తం లెక్కలు తీసి దాని ప్రకారం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వస్తాయి. అంటే ఇప్పుడు ఈ మార్గం తప్ప వేరే మార్గం సత్యాన్ని తెలుసుకోవడానికి మనం తీసుకోవడం అనేది అది మనల్నే మోసం చేస్తుందేమో అనేది నాకు అనిపించేది. అంటే ఇప్పుడు చూడండి, భాష ద్వారా ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల అభిప్రాయాలు, ఫలానా జబ్బుకు ఫలానా వైద్యం పనిచేస్తుంది, ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ సత్యమా కాదా అని తెలుసుకోవడానికి మనకున్న ఆయుధాగారాన్ని మనం వాడుకోవాల్సిందే. అంటే మన జ్ఞానేంద్రియాలు, మన ఊహాశక్తి, మన జ్ఞానేంద్రియాల పరిమితులను గుర్తించడం, ప్రశ్న వేసుకొని ఇది సహేతుకంగా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇట్లా కాకుండా వేరే పద్ధతుల్లో మనం వెళుతున్నాము అంటే మనం పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏం చేయాలనో మనకు అర్థం కాదు. మిగతా ఏ విషయాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో అర్థం కాదు, ఏ విషయంలో కూడా అర్థం కాదు. మనం కరెక్ట్గా దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది అది మనకే ఉపయోగపడుతుంది. అయితే ఇంత సింపుల్ విషయము, అంటే సత్యం అనేది ఎప్పుడైనా కానీ ప్రయోగం ద్వారా తేలుతుంది, లేకుంటే వివేకమైన విశ్లేషణ ద్వారా తేలుతుంది అనేది మనకు తెలిసిన తర్వాత మరి ఎందుకు మనం ఈరోజు ఇన్ని రకాలుగా ఇంత ఇబ్బందులు పడుతున్నాము అంటే అంటే రకరకాల పరిమితులు మనకు మనమే విధించుకుంటున్నాం. చెప్పాలంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను మీకు. మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సహా మానవులందరూ మొత్తం మనందరి మెదళ్ళు కూడా కబ్జా చేయబడినాయి అంట. నేను కబ్జా చేయడం అనేది మనకు తెలుసు. భౌతిక వస్తువుల్ని, మన భూములు కానీ, మన ఆస్తులు కానీ, మన పెన్నులో, మన మైకులో, ఇంకొకటో ఎవడన్నా లాక్కొని పోయి తీసుకొని పోతే దాన్ని కబ్జా చేసినారు అంటాం. మన బట్టలు కూడా కబ్జా చేయొచ్చు, లాస్ట్ ఒంటి మీద ఉండే బట్టలు కూడా కబ్జా చేయొచ్చు. కానీ మనందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆలోచన, మన మెదడు లోపల ఉన్న ఆలోచన అనేది ఇది మన సొంతం, ఇది మన ఇష్టానుసారం మనం చేసుకోవచ్చు, దీన్ని ఎవడు కూడా దొంగలించలేడని మనం అనుకుంటున్నాం. కానీ ఇది వాస్తవం కాదు. మన ఆలోచనలన్నీ కూడా ఎప్పుడో కబ్జా చేయబడినాయి. నా వైఫ్ గైనకాలజిస్టు, చాలా కాన్పులు చేస్తూ ఉంటుంది. నేను ఆ కాన్పులకు సహకరిస్తుంటాను. కాన్పులకు సహకరించినప్పుడు పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు అప్పగించేటప్పుడు ప్రతి ఒక్కసారి నేను నా పిల్లవాడి పాప మొహంలోకి ఒక 5 నిమిషాలు చూస్తాను. ఈ పాప తెల్ల కాగితంలాగా ఉంది. ఈ పాప అభిప్రాయాలు పెద్ద అయిన తర్వాత ఎట్లా మారబోతాయి అనేది నేను ఆ పిల్లను ఎవరికి అప్పగిస్తున్నాను, ఏ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాను, ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి అప్పగిస్తున్నాను, ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి అప్పగిస్తున్నాను, ఏ సమాజంలోకి నేను ఆ అమ్మాయిని పంపిస్తున్నానో దానికి తగ్గట్లే ఆ పాప, ఆ బాబు ఆలోచనలు ఉంటాయి తప్ప ఒక స్వేచ్ఛగా ఆ పాప ఆలోచించుకునే వాతావరణాన్ని సమాజము అనేది కబ్జా చేస్తూ ఉంది అనేది నా ఉద్దేశం. నేను కూడా ఈరోజు చెప్పాలంటే పూర్తిగా స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను, మనం అందరం కూడా స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాము అనేదానికి లేదు. మనం పొద్దున్న లేస్తూనే ఈనాడు పేపర్ చదువుతాం, సాక్షి పేపర్ చదువుతాం, ఇంకొక ఛానల్ చూస్తాం, ఇంకొక మనిషి చెప్పింది తింటాం, వాళ్ళు చెప్పిందే కొంతమంది కరెక్ట్ అనుకుంటాం. రకరకాల నమ్మకాలు ఉంటాయి, కొన్ని విశ్వాసాలు ఉంటాయి, మత విశ్వాసాలు ఉంటాయి. ఇవన్నీ మన మెదడు పైన ముందే పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యాన్ని మనము సహేతుకంగా విశ్లేషించుకోవడానికి
ఆటంకంగా కొంతమేరకు మారతాయి. అంటే వీళ్ళు చెప్పేవన్నీ తప్పు, వీళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ అని నేను చెప్పడంలా. అంటే ఎవరు ఏ వ్యక్తి చెప్పినా, ఏ పుస్తకం చెప్పినా, చెప్పినా కూడా నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఒక శాస్త్రీయ దృష్టిని అప్లై చేసి ఒక ప్రశ్నని వేసి ఇది నిజమా కాదా, మనకు పనికొస్తా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోకపోతే, ఆ సత్యాన్ని గుర్తించకపోతే చివరిగా నష్టపోయేది మనమే అవుతాం. అయితే ఈ సత్యం అనేది ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది వైద్యుడికి అవసరమే, ఇంజనీర్కి అవసరమే, ప్రతి మనిషికి సత్యాన్ని గుర్తించడం అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. సత్యాన్ని గుర్తించిన తర్వాత నువ్వు ఎన్ని వేషాలన్నీ వేసుకో, అది తర్వాత నీ ఇష్టం. కానీ సత్యాన్ని గుర్తించడం అనేది మాత్రం తప్పదు. వేటూరి సుందరరామూర్తి గారు ఒక సినిమా పాటలో ఉంటాడు, సత్య సాధనకు సత్వ శోధనకు సంగీతమే ప్రాణం అని. సత్వము అనేది ఏంటంటే మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్తూ ఉంటారు, తమస్సు, రజస్సు, సత్వగుణాలు అనేవి. తమస్సు అంటే జడత్వం, అంటే ఏం ఆలోచించకుండా మొద్దుబారిపోయి ఏం లేకుండా ఒక జీరో లాంటి స్టేజ్ అనుకోండి అది. రజస్సు అనేది 10, అది ఒక ఎక్స్ట్రీము. ఒకటి రామకృష్ణ పరమహంస ఎక్స్ట్రీమ్ అయితే ఒకటి రామగోపాల్ వర్మ ఎక్స్ట్రీమ్ అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరిని తప్పు పట్టడంలో నేను, నా పని కాదు అది. రామకృష్ణ పరమహంసని తప్పు పట్టడం, రామగోపాల్ వర్మని తప్పు పట్టడం నా పని కాదు. ఏది కరెక్ట్ అయితే అది మనం తీసుకుందాం. అంటే ఇట్లా ఎక్స్ట్రీమ్ ఆలోచనకు మధ్యలో ఉండేది సత్వగుణం అంటారు, కరెక్ట్ అయిన గుణము. ఆ సత్య సాధనకు సత్వ శోధనకు సంగీతమే ప్రాణం అని వేటూరి సుందరరామూర్తి గారు అన్నట్టు, సంగీతం ప్రాణమైనా కాకపోయినా శాస్త్రీయ విధానమే దానికి ప్రాణము, మన సత్వ శోధనకు అనేది. ఆత్రేయ గారు ఒక సినిమా పాటలో ఉంటారు, మనిషికి మనసే తీరని శిక్ష అనేది. యాక్చువల్గా మనిషికి మనసు, ఆలోచన అనేది దేవుడి, ప్రకృతి, ఈ ఎవల్యూషన్ ఇచ్చిన చాలా పెద్ద వరం ఇది. కానీ దీన్ని మనకు వ్యతిరేకంగా, మన వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేసుకుంటా మనిషికి మనసే తీరని రక్ష కాకుండా తీరని శిక్షగా మారింది ఇది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, మనమందరం కూడా ఈ పరిణామ క్రమంలో చాలా అద్భుతమైన వనరులు కలిగిన జీవులం. ఆలోచన అనేది పరిణామ క్రమంలో లాస్ట్ వచ్చిన వజ్రాయుధం లాంటిది. ఈ ఆలోచనని సరిగ్గా శాస్త్రీయంగా మనకు అనుకూలంగా, ఎల్లవేళలా మనకు, మన సమాజానికి అనుకూలంగా మీరందరూ ఉపయోగించుకొని మీ జీవితాల్లో మీరందరూ పైకి రావాలని, అట్లనే సమాజానికి మీరందరూ ఉపయోగపడాలని, మనం అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.